నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ భూదందాలు బయటకొస్తాయనే రికార్డులు ధ్వంసం చేశారు. అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చిన మంత్రి సత్యప్రసాద్. రోడ్డు ప్రమాద ఘటనలో కేరళలో చిక్కుకున్న ఏపీ అయ్యప్ప భక్తులు. మంత్రి నారా లోకేష్ జోక్యంతో క్షేమంగా తిరిగి వచ్చిన భక్తులు. గన్నవరం టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో 8 మంది వైసీపీ నేతల అరెస్ట్. 14 రోజుల రిమాండ్తో సబ్ జైలుకు తరలించిన కంకిపాడు పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీలో క్రమక్రమంగా పెరుగుతున్న గాలి కాలుష్యం. చలిగాలులతో మరింత కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు బయటకొస్తాయనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను దాహనం చేశారని, ఇది వైసీపీ సానుభూతి పరుల కుట్రేనని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రికార్డులు బూడిదలు చేస్తే ఏవీ కాదనుకున్నారని, బూడిద నుండి కూడా సాక్ష్యాలను పట్టుకుంటామని తెలియజేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మదనపల్లెలోని భూ రికార్డుల దహనం అంశంపై ప్రశ్నలకు ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి, రామగోపాల్ రెడ్డి అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. జూలై 22న అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సీసీ కెమెరా పనిచేయకపోవడం, దోమల కడ్డీలు, ఆయిల్ పెద్ద ఎత్తున నిల్వ చేయడం గుర్తించామని, కెమికల్స్ కూడా వాడారని నిర్ధారణకు వచ్చాకే ఈ ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి, పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో కేరళలో చిక్కుకున్న అయ్యప్ప భక్తులు క్షేమంగా దర్శనానికి వెళ్లారు. నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు కేరళ వెళ్లారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో వారికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వారిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వారు తమ తప్పు లేకున్నా తమని కేరళ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారని, దర్శనం ఉందని చెబుతున్నా సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ కేరళ ప్రభుత్వంతో మాట్లాడి వారిని క్షేమంగా తిరిగొచ్చేలా చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. అనంతరం కేరళ అధికారులతో మాట్లాడి అక్కడ చిక్కుకున్న ఏపీకి చెందిన అయ్యప్ప స్వామి భక్తులను విడిపించి వారి శబరిమల యాత్ర కొనసాగించడానికి ఏర్పాట్లు చేయించారు. ఈ రోజు చిత్తూరు డిస్టిక్ కేరళ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బస్సుకి కారుకి మధ్యలో యాక్సిడెంట్ అయింది. మమ్మల్ని తీసుకొచ్చి పొద్దున్న నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టేశారు. మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఈ రోజు మేము దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాం స్వామి.
ఎలాగైనా మమ్మల్ని దర్శనానికి చేర్చి మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించేందుకు కోరి ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఈ అయ్యప్ప స్వామి దీక్ష సాఫీగా ఇక్కడి నుంచి శబరిమల యాత్ర కొనసాగింపుగా వెళ్తున్నాం. మాకు భోజనం ఏర్పాటు చేసిన లోకేష్ గారికి మరియు మిగతా అధికారులకి మరియు పేదరిక నిర్మూలన కోసం దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిదని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షులు చెక్క నోకరాజు అధ్యక్షతన ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పాల్గొనగా విశిష్ట అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం పాల్గొన్నారు. ముందుగా దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏఐసీసీ సభ్యులు ఎం శ్రీరామచంద్రమూర్తి, పీసీసీ జనరల్ సెక్రటరీ మట్టా ప్రసాద్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారు దేశానికి ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఆనాడు గరీబీ హటావ్ అనే నినాదాన్ని బ్యాంకుల్ని జాతీయ చేయటం, పేదవాడికి వాళ్ళు అప్పు తీసుకునేలాగా సౌకర్యం కల్పించడం, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం, వైట్ రెవల్యూషన్ తీసుకురావడం, అంటే మన పంట ఉత్పత్తిని అలాగే పాలు సంపదని కూడా ఉత్పత్తిని పెంచడానికి ఆవిడ వివిధ కార్యక్రమాలు చేసి మన బేసిక్ స్ట్రక్చర్ అలాగే 20 సూత్రాల పథకాలు పెట్టి వాతావరణం ఇంప్రూవ్ అయ్యేలాగా, పేదలు బాగుండేలాగా, పేదలకి గృహాలు అందేలాగా, పేదలకి అప్పు చేసుకునే విధాలు అందేలాగా, రైతు సంక్షేమం గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు ఆవిడ చేశారు. అంతేకాకుండా ఆవిడ 67లో ఆవిడ అధ్యక్షతన ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. తర్వాత 1971 వార్, బంగ్లాదేశ్ వార్ తర్వాత కూడా మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. మళ్ళీ తిరిగి 1980లో తిరిగి మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం న్యూక్లియర్ బాంబుని డెటనేట్ చేయడం 1974లో చేయడం జరిగింది. అప్పుడు ప్రపంచం అంతా గుర్తించింది భారతదేశం ఒక న్యూక్లియర్ పవర్. ఈ అణుశక్తిని మనం ఎనర్జీ జనరేషన్కి, స్పేస్ ప్రోగ్రామ్కి కూడా చాలా బ్రహ్మాండంగా మరి వాడుకుని మనం ఈవేళ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చాం. ఆవిడ తీసుకున్న చర్యల్ని మళ్ళీ తిరిగి వాజ్పేయి గారి టైంలో మళ్ళీ బాంబుని మనం పేల్చడం జరిగింది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో మన న్యూక్లియర్ అగ్రిమెంట్ ద్వారా ఆ అణుశక్తిని బ్రహ్మాండంగా మన దేశం వినియోగించుకుంటూ మన ఎనర్జీ జనరేషన్కి, తర్వాత మన స్పేస్ ప్రోగ్రామ్కి మిగతా సద్వినియోగం మనం చేసుకుంటాం. అంటే నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ కేవలం పేదల దృష్టిలోనే పెట్టుకోవటమే కాకుండా సైంటిఫిక్గా మన దేశం పైకి రావడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. 1982లో మా తండ్రి గారు సంజీవరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఇనిషియేటివ్ వల్ల, ఆయనకి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల మనం టీవీని దేశవ్యాప్తంగా తీసుకురాగలిగాం, మన కాకినాడ తీసుకురాగలిగాం. అలాగే అంటార్క్టికాలో అక్కడ ఒక మిషన్ పెట్టడానికి, అంటార్క్టికా ఖండంలో ఒక స్టేషన్ని పెట్టి రీసెర్చ్కి, ఇలాంటివన్నీ కూడా ఆవిడ ప్రోద్బలం వల్ల జరిగిన మంచి విశేషాలు. ఏదైతే సైంటిఫిక్ టెంపుల్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టారో అది ఇందిరాగాంధీ గారు కంటిన్యూ చేసి మన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనసుకు కూడా అంతే అవసరమని బ్రహ్మకుమారి రమాదేవి పేర్కొన్నారు. కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రాజాజీ వీధిలోని బ్రహ్మకుమారి భవనంలో ఆధ్యాత్మిక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రమాదేవి మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని కొనియాడారు. నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారిల లక్ష్యమని అన్నారు. ఈ నెల 21వ తేదీన బంగారు రథంపై సోమనాథేశ్వరుడు కాకినాడ నగరం
రూపంలో ప్రజలకు దర్శనమిస్తారని, ఆ రథయాత్రను విజయవంతం చేయాలని ఆమె కోరారు. అనంతరం ఒత్తిడిని ఎలా అధిగమించాలని రామాదేవి హితోపదేశం చేశారు. ఈ సమావేశంలో బీకే రజనీదేవి, దీది రామేశ్వరి, మీరా, లక్ష్మి, గంగా, పద్మ, పాపారావు, నాగబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలోనే బంగారు దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ సోమనాథుడు మనకి దర్శనం ఇవ్వడానికి మొత్తం ఈరోజు అమలాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంపూర్ణమైనటువంటి విజయవంతంగా భక్తులకు దర్శనం ఇచ్చి భక్తుల మనసులో మళ్ళీ ఆత్మజాగృతిని కలిగించి సత్యమైన భక్తిని మనం మేల్కొల్పారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని గ్రామాల్లో కూడా అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే కాకినాడ 21వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు విశేషంగా మీరందరూ కూడా పాల్గొని ఈ రథయాత్ర యొక్క విశేషాలకు అన్ని వైపులా కూడా సమాచారాన్ని మీరు అందివ్వగలుగుతారు. ఎక్కువ సంఖ్యలో పాల్గొవాలని నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే భక్తి కూడా క్షీణించిపోయినటువంటి ఈ రోజుల్లో, రక్తి పెరిగిపోయిన ఈ రోజుల్లో అన్ని కూడా ఎక్కడ చూసినా చెడు జరుగుతుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, క్రమశిక్షణ లేకుండా నడుస్తున్నారు. అంచేత మీరు రథయాత్ర 21వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు దాకా విశేషంగా జరుగుతుందని అక్కయ్య గారి విషయాలు తెలియజేశారు. వచ్చినటువంటి మీ అందరికీ అలా వాక్యం కూడా మాకు చాలా నచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పారు, కానీ మీరందరూ వాస్తవమే. అదే ఈ మధ్యకాలంలో కూడా కంప్లైంట్స్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు కొన్ని ఉదాహరణ ఏంటంటే లోపల బ్యాటరీ ఉండదు, సింపుల్గా కంప్లైంట్ పెట్టినట్టు త్వరలో మరోసారి జగన్ అంటాడు. అంటే దినాలుగా ఉంటారు, జగన్ త్వరలో అనుకుంటారు, కానీ ఓపెన్ చేసి ఏముండదు అక్కడ. వాడిని అరిగట్టే సాహసం ఎవరు చేయలేరు కూడా. ఇకపోతే మా విద్యార్థులందరినీ గుర్తించి ఆత్మీయ సమ్మేళనం గురించినటువంటి బ్రహ్మకుమారి సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సత్యాన్ని మానవుడికి తెలియచేయాలని ప్రాణాలకి కూడా త్యాగం చేసి మీరు న్యూస్ తీసుకొస్తారు. అలాగే ఎక్కడైనా ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరగవలసి జరిగినా కూడా అందరికీ తెలియచేయడంలో ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే మీడియానే కదా. అందుకే మేము ఈరోజు ఎందుకు తెచ్చామంటే, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో 8 మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచగా వారికి డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో వీరిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.